అన్నా మేము 20 ఏళ్ల సంది పనిచేస్తున్నాము. 2009 నుండి 8 నుండి పనిచేస్తూ ఉన్నాం. మేము పొద్దుగాలు లేచి వచ్చి రోడ్లు ఉడుస్తాము. కన్నా రోత మూత్రం పోస్తారు, బాత్రూమ్ కూర్చుంటారు, అవన్నీ ఎత్తిపోస్తాం. మేము పిల్లి చచ్చిపోతే మేమే మతి వస్తాము. ఈవెన్ సీఎం వస్తే మేమే సాఫ్ చేయాలి. ముందు మాకే ఇస్తారు, మీరు సాఫ్ చేయండి, మీరు క్లియరెన్స్ ఇస్తేనే మేము వస్తాము అంట అని చెప్పి. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంటెలిజెంట్కి పోతుంది. ఆ తర్వాత గిట్లంగా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పట్టించుకుంటలేడు? అప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పిండు? రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చెప్పిపోయిండు, మేము పట్టించుకుంటాము, మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆయన పాదయాత్ర చేసినప్పుడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 4 నెలల టైంలో, మేము వచ్చింది 4 నెలలు అవుతుంది కదా, 5 నెలలు అవుతుంది కదా. ఎప్పుడు ఎవరికైనా సహజమేది, పెళ్ళైనంత మాత్రంలో పిల్లలు పుట్టారు, సంసారం కాదు, వేరు కాదు, ఏర్పడడం ఇప్పుడే కదా, కొద్దిగా టైం ఇవ్వండి. ఎన్ని రోజులు అని అడిగాడు, ఆయననే చెప్పిండు 1 సంవత్సరం టైం ఇవ్వండి. ఫస్ట్ ఏం చెప్పిండు? 6 నెలలు టైం అడిగిండు, దాన్ని వదిలేసినాం. సంవత్సరం అడిగిండు, దాన్ని వదిలేసినాం. సంవత్సరంన్నర, ఇప్పుడు 2 సంవత్సరాలు కాబోస్తుంది. మమ్మల్ని అసలు పిలిచిన పాపాన పోతలేడు. మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కూనమనేని సాంబశివరావు గారు. వారి గిట్లంగా మా గురించి మాట్లాడడానికి సమయం ఇస్తలేడు. వారి గిట్లంగా మా సమస్యలు తీసుకొని వెళ్దామంటే వారి గిట్లంగా సమయం ఇస్తలేడు. వేరే వాటి గురించి సమయం ఇస్తుండు. మా మున్సిపల్ వర్కర్ల గురించి మాట్లాడాలంటే వారికి సమయం ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేడు అంటే మున్సిపల్ వర్కర్లు అంతా చిన్న చూపా? నువ్వే అన్నావు కదా, నేను బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన వాడిని, నాకేమున్నదయ్యా, గోసి గొంగడుని నేను, నాకు ఒక బిడ్డ ఉంది, బిడ్డ పెళ్లి చేసిన, నేను గిట్లంగా మీతోటి మనిషినే, నాకేం సంపాదించుకునేవలసిన అవసరం లేదని చెప్పి నీవే స్టేట్మెంట్ ఇచ్చినావు కదా. మరి ఈ వర్కర్లు కనిపిస్తలేరా? తెల్లందాక పొద్దుందాకా పనిచేసే వాళ్ళ వర్కర్లు కనిపిస్తలేరా మీకు? ఎన్నిసార్లు పోయింది రేవంత్ రెడ్డి దృష్టికి? 4-5 సార్లు పోయింది. పోయినా గిట్లంగా, ఆయన పోకపోయినా గిట్లంగా మీకు తెలుసు కదా, మీకు తెలియదా? మీరు బడుగు బలైన వర్గాలు ప్రజాస్వామ్యం అన్నారు కదా, మీరు ప్రజా పరిపాలన అన్నారు కదా. మేము కనిపిస్తలేమా ప్రజాపాలనలా? అంగన్వాడీలు కనిపిస్తారు, ఆశా వర్కర్లు కనిపిస్తారు, అంగన్వాడీలు కనిపిస్తారు, ఆశా వర్కర్లు కనిపిస్తారు, టీచర్లు కనిపిస్తారు. ఒక్కొక్క టీచర్కి ఇవాళ ఎంత జీతం ఉంది తెలుసా మీకు? టీచర్ ఏం చేస్తాడు? వచ్చి కుర్చీ మీద కూర్చుంటారు. 87,000 రూపాయల జీతం ఉంది ఒక టీచర్కు. ఒక ఎమ్మెల్యేకు 2,36,000 జీతం ఇవ్వాల. ఆయనకు ఫోన్ బిల్ ఫ్రీ, రానికి పోవడానికి కారు ఫ్రీ, ఆయనకు బాడీగార్డు ఫ్రీ, ఆయనకు పిఏ ఫ్రీ. ఇంతమంది ఒక ఎమ్మెల్యే ఎంట ఒక ప్రభుత్వము 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. మేము గొంతెమ్మ కోరికలు అడుగుతలేము కదా రేవంత్ రెడ్డి గారు, మేము ఆ జీతం మేము అడుగుతలేం కదా. మేము ఏం అడుగుతూ ఉన్నాము? మాకు సమాన పనికి సమాన వేతనము. మేము అడిగేది ఏంటి? మేము పని చేసిపోతే మా భార్య పిల్లలు రాత్రిపూట తిని మళ్ళీ పొద్దుగాల మేము రావాలంటే మాకు 26,000 జీతాలు ఇవ్వండి సార్, మాకు చాలు. మీరు చెప్పినదే కదా, మీరు ఇచ్చిన జీవోనే కదా. గత ప్రభుత్వము ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన జీవోనే కదా అది. అదే అమలు చేయమంటున్నాం కదా, అదే అడుగుతా ఉన్నాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వము సెంటర్లో ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఇప్పుడు అమలు చేయమంటున్నాము. కొత్తగా ఇప్పటి వరకు ఎలాంటి చలనము లేదు, ఎలాంటి స్పందన లేదు. నిమ్మకు నీరెత్తుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోదామన్న గిట్లంగా ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా? సరే నేను మాట్లాడతానులే, నేను రాసి పంపిస్తాను. ఒక అధికారి దగ్గర డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్, గ్రేటర్ కమిషనర్ దగ్గర, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము పంపిస్తామండి, మేము రాసి పంపిస్తామంటారు. ఏఐటీసీగా మేము ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాం. మేము గిట్లంగా యూనియన్ల సభ్యత ఉంది మాకు, మేము ఒక యూనియన్ ఉంది మాకు, ఆ యూనియన్ ఏఐటీసీ ఉంది. ఏఐటీసీ తరపు నుండి మేము ప్రత్యేకంగా పోరాటం చేయాలని తలుచుకున్నాము. ఖచ్చితంగా చేస్తాము. ఎవరు వినకపోయినా గతంలో చంద్రబాబు నాయుడుకి ఎలాగైతే శంకరగిరి మాన్యాలు పట్టినాయో ఆ రీతిగా రేవంత్ రెడ్డికి పడతాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను.